హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈ వీడియోలో నేను చికెన్ పలావ్ రెసిపీ అనేది చూపిస్తున్నాను. బిర్యానీ కాదు, ఓన్లీ పలావ్. దీనికోసం 1 కిలో చికెన్ తీసుకున్నాను. నేను చికెన్ని కొద్దిసేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర, రిమైనింగ్ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక 2 స్పూన్లు, ధనియా పొడి ఒక 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు, కారం ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, ఆయిల్, పెరుగు. ఇప్పుడు ఇవన్నీ యూస్ చేసి మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. నేను ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, గరం మసాలా ఒక 2 స్పూన్లు, ధనియా పొడి 2 స్పూన్లు వేసాను. ఈ చికెన్ పలావ్ అనేది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. మనం మ్యారినేషన్కి మాత్రం 1 అవర్ పడుతుంది. నేను కారపొడి, తర్వాత పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మ్యారినేషన్కి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. పెరుగు ఒక 1.5 స్పూన్ అలా వేసి ఉంటాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అవి కూడా వేసి మ్యారినేషన్లో ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కలిపేసుకొని. చికెన్ని బాగా మసాజ్ చేస్తూ బాగా కలుపుకుంటే వాటికి బాగా పడుతుంది, బాగా ఇంకుతుంది అన్నమాట. ముక్క టేస్ట్ అనేది బాగా వస్తుంది. 1 అవర్ మనం ఖచ్చితంగా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి మసాలాలన్నీ లోపల వరకు వెళ్ళి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నేను 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టుకుంటున్నాను దీన్ని. ఇది నానిన తర్వాత మనం రిమైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాము. ఒక పెద్ద బౌల్ లేదా మనం రైస్ అనేది చేసుకుంటాం కదా, అది కొంచెం పెద్ద గిన్నె తీసుకొని దాంతో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఒక 4 స్పూన్లు అలా వేసుకున్నాను. పెద్ద స్పూన్లు 4 వేసుకుని ఉంటాను. దాంతో గరం మసాలాలు అంటే నేను దాల్చిన చెక్క, లవంగాలు 4, యాలకులు వేసాను. ఇంకేం వేయట్లేదు. తర్వాత ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంతో కొద్దిగానే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇది ఓన్లీ రైస్కి సరిపోయేంత వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, టమోటాలు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. టమోటాలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగు పట్టేస్తుంది. టమోటాలు బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంతో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. టమోటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మసాలాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే జీలకర్రని నేను వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను. తర్వాత కొంచెం కారపొడి వేసాను, కొద్దిగా గరం మసాలా వేస్తాను. ఇవన్నీ వేసి కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్ మొత్తానికి సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం వాటర్ పోసి రైస్ ఉడకపెట్టుకున్నప్పుడు చికెన్లో ఉన్న సాల్ట్ అనేది సరిపోదు. కాబట్టి మనం ఇక్కడ కొంచెం ఎక్కువగానే సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ తీసుకొని వచ్చి ఇందులోనే వేయాలి. చికెన్ని బాగా ఫ్రై చేయాలి. ఒక 10 మినిట్స్ అలాగా.
కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్‌లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి, ఆ వాటర్ వచ్చి దాంతోనే చికెన్ అనేది ఫ్రై అయిపోతుంది. చికెన్ బాగా కొంచెం ఉడికిన తర్వాత నేను ముందుగానే రైస్ అనేది నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 3 గ్లాసెస్. ఆ రైస్‌కి సరిపోయే అన్ని వాటర్ అంటే 6 గ్లాసెస్. కానీ మనకు చికెన్‌లో కొంచెం వాటర్ ఉంది కాబట్టి 6 గ్లాసెస్ లేకోకుండా కొంచెం తక్కువగా 6 గ్లాసెస్ కంటే కొద్దిగా తక్కువగా వాటర్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ బాగా తెల్లేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టేసి మనం ఒక వాటర్ ఉడికేంత వరకు పెట్టుకుందామండి. ఇది నేను నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్. ఈ రైస్‌లో వాటర్ లేకోకుండా మొత్తం వంపేసేయాలి. వాటర్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది వేసిన వెంటనే గట్టి గట్టిగా కదపకూడదు. ఎందుకంటే రైస్ విరిగిపోయి అన్నం ముద్ద ముద్దగా అవుతుంది. నేనేం బాస్మతి రైస్ యూజ్ చేయట్లేదు. మనం డైలీ రైస్ చేసుకోవడానికి వాడేటటువంటివి మాత్రమే వాడుతున్నాను. మనం రైస్ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత తక్కువ ఉన్నా కూడా మనం యాడ్ చేయలేం కాబట్టి, ఈ స్టేజ్‌లో మనం కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ చేసుకొని తక్కువ ఏమైనా ఉంటే గనుక యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత నాకు రైస్ ఇలా కొంచెం ఉడికిన తర్వాత మూత తీసుకొని దానిపైన మళ్ళీ నేను కొత్తిమీర, పుదీనా అనేది వేసుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టేసుకొని అలాగే ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి పలావ్ అనేది ఎంత బాగా కుక్ అయిపోయిందో. నేను ఈ పలావ్‌లోకి క్యారెట్, కీర, రైతా చేసుకున్నాను. దాంతో పాటు చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.